హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. మరి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసే అంశం ఏమిటంటే పేటిఎం గోల్డ్. మరి పేటిఎం గోల్డ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు, అసలు పేటిఎంలో గోల్డ్ని మనం పర్చేజ్ చేసుకున్నట్లయితే ఎక్కడ పర్చేజ్ చేస్తాం, అలాగే సేల్ చేసినట్లయితే ఎక్కడ సేల్ చేస్తాం అన్నది నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గోల్డ్ అనే ఆప్షన్ మనకు కనిపించాలంటే మీరు ఇక్కడ ఐకాన్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ గోల్డ్ అని ఉంది. ఇన్ కేస్ ఇక్కడ కనిపించకపోతే మీరు మోర్లోకి వెళ్ళి గోల్డ్ అని టైప్ చేసినా సరే మీకు ఇక్కడ ఐకాన్ అనేది వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో అలాగే మనం పర్చేజ్ చేసిన గోల్డ్ అనేది ఎక్కడ ఉంటుంది, అలాగే సేల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి సేల్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఈ గోల్డ్ అనేది నాకు పేమెంట్ చేయడం వల్ల గోల్డ్ బ్యాక్ కింద నాకు పేటిఎం వారు ఆఫర్ ఇచ్చారనమాట. సో 10 రూపీస్ గోల్డ్ అనేది నాకు లభించింది. సో ఇలా మనకు వచ్చిన గోల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే లాకర్లో ఉంటుంది. సో మీరు చెక్ చేసుకున్నట్లయితే నేను గోల్డ్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నాను పేమెంట్ చేయడం ద్వారా. ఇట్లాంటి ఆఫర్ ఏమన్నా కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇలా వచ్చిన గోల్డ్ని మనం ఏం చేయగలం అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. మనం గోల్డ్ బై చేసుకోవాలనుకున్నట్లయితే, ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మనకి గోల్డ్ని సేల్ చేసేవారు 2 రకాలుగా ఉన్నారు. ఒక్కొక్కటి ఎంఎంటీసీ ప్యాంప్ అని చెప్పేసి, ఇంకొకటి అగ్మెంట్ అని చెప్పేసి. ఈ ఎంఎంటీసీ ప్యాంప్ 24 క్యారెట్స్ 99.99% ప్యూరిటీతో గోల్డ్ని అందిస్తారు. అలాగే అగ్మెంట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 24 క్యారెట్స్ 99.90 ప్యూరిటీ ఉన్నది. సో నాకు వచ్చింది ఎంఎంటీసీ ప్యాంప్ అన్నది గోల్డ్, నాకు గోల్డ్ బ్యాగ్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ గోల్డ్ని సేల్ చేయాలనుకున్నట్లయితే సెల్ గోల్డ్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ క్యాష్ అమౌంట్ టైప్ చేసి సేల్ చేయొచ్చు, అలాగే గ్రామ్స్ టైప్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని సేల్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఇలా గోల్డ్ సేల్ చేసినప్పుడు సెల్ ఇన్ అమౌంట్ కన్నా సెల్ ఇన్ గ్రామ్స్ అనేది మనకి పైసలతో సహా బ్యాంక్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే మనం 9.64 పైస్ అనేసి మనం టైప్ చేస్తాం అనుకోండి, ప్రొసీడ్ క్లిక్ చేస్తే మనకి నో స్పెషల్ క్యారెక్టర్ అలౌడ్ అనేసి వస్తుంది. అదే మనం గ్రామ్స్లో సేల్ చేస్తాం అనుకోండి, ఫర్ సపోజ్ మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది 0.0031, మనం ఇలా టైప్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్కి బ్యాలెన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనం టైప్ చేయవలసి ఉంటుంది. ఓకే, వెరిఫైడ్ అని వచ్చింది కదా. సో మనం ఇక్కడ ప్రొసీడ్ టు సెల్ అని క్లిక్ చేస్తాం. ప్రొసీడ్ టు సెల్ గోల్డ్ చూసారు కదా, ఇక్కడ వెయిటింగ్ టు కన్ఫర్మ్ యువర్ ఆర్డర్ టు సెల్ గోల్డ్. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే పైన నాకు మెసేజ్ కూడా వచ్చేసింది, నా బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నట్లయితే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఫ్రెండ్స్.